మనం ఇట్లా ఇప్పుడు పోతున్నాం నాస్తా చేసేదానికి. మేము లేచినాం 8 గంటలకు, స్నానాలు తినాలని అన్ని గార్డెన్లో ఫోటో షూట్ చేసినాం. ఫోటో షూట్ అయింది. బ్యాటరీ మొత్తం 30% పడిపోయింది. ఇలా ఫోటోలు దిగే బదులు జస్ట్ సెకండ్ నేను రోడ్ క్రాస్ చేస్తున్నా జరా. టాంగా మమ్మీ ఏమనుకున్నాడు, టాంగా గాడి మాట్లాడుతుంది. టాంగా గాడి ఉంటుంది ఒకటి, టాంగాలో పోయేస్తున్నాం కానీ బొక్క మెంగా ఉంటుంది. అలా మేము నాస్తా చేస్తాం. గలీజ్గా ఉన్నది. నాస్తా మీలేగా నాస్తా వచ్చింది. మొత్తం బకెట్లో ఇట్లా వేసి ఇచ్చింది. మొత్తం బకెట్, మరి చిన్న బకెట్, బాసల్లా బకెట్. ఏం ఆర్డర్ చేసాం అక్షిత? చేసిన మసాలా దోశ, మసాలా దోశ పెద్దగా ఉన్నది. చట్నీలు అవి, మసాలా పొడిలు అవి. తమిళ అక్షిత ఎట్లా అనిపిస్తుంది? మాకు క్యామెల్ కనిపించింది. క్యామెల్ లైఫ్ లో ఫస్ట్ టైం చూస్తున్నాం క్యామెల్. నా హిసాబ్ అది ఏజ్ అయింది కొంచెం. किधर तक अरे बाप रे, बहुत दिमाग वाला है. నాస్తా అయిపోయింది. మాస్తం ఎక్కినాం మసాలా దోశ. ఇప్పుడు క్యామెల్ కూడా కనిపించింది మాకు బయలుదేరాను. టికెట్లు తిప్పుతున్నాం మేము పోయేదాన్ని. బస్ నైట్ ఎండ బగ్గా ఉన్నది యారు, గరం బగ్గా అవుతుంది. బ్లాక్ షర్ట్ వేసుకున్నా, ఎక్కడ అనిపిస్తున్నా హీరో లెక్క. మాట్లాడినాం 2-3 జగలు మాట్లాడినాం, ఎంక్వైరీ చేస్తాం. ఇక్కడ బగ్గా చెప్తుళ్ళు, ఒక 1000 రూపాయలు చెప్తుళ్ళు స్లీపర్ బస్. 6 జగలు తక్కువ కూడా చెప్తలేదు. ముంబై నుంచి ఇక్కడ వచ్చినప్పుడు ఎంత 600 స్లీపర్. ఇప్పుడు ఇక్కడ నుంచి ముంబై పోయేదానికి 1000 రూపాయలు స్లీపర్ అవసరమా? యాక్చువల్లీ మేము చూసుకున్నాం స్లీపర్లో వేయడానికి, కానీ స్లీపర్లో యాక్చువల్లీ వెనక దొరుకుతున్నాయి. ఇంకా అవి వెనక దొరికితే ఇక మనకు నిద్ర వస్తలేదు. వచ్చేటప్పుడు కూడా నిద్ర కాలేదు. ఇంకా బస్సు కూడా టీక్ లేదు. హ్యాండిల్ అక్కడ ఎరిగినవి ఉన్నాయి, కిటికీలు బరాబర్ జామ్ అయి ఉన్నాయి. మంచిగా లేదు. మంచిగా చూసుకొని స్లీపర్లో పోవాలి. కానీ ముంగడ సీట్లు కావాలి, ముంగడ వైబ్రేట్ కాదు ఎక్కువ. చూస్తున్నాం ఇక్కడ కూడా ఎంక్వైరీ చేస్తున్నాం. 4-5 జగల ఎంక్వైరీ చేసి రేట్లు చూసి బరాబర్ బస్సులు ఉంటాయా, ముంగడ దొరుకుతాయా అని మాట్లాడి चलो मल्ला चलो हम लोग निकले अभी उधर से, इंटरव्यू वगैरह कर दिया. हम लोग आए यहाँ पे एक गार्डन है, साईं बाबा का मूर्ति, एक स्टैचू 25 फुट का कुछ जा रहे गाड़ी के. यहाँ पे ना शिरडी साईं बाबा का समाधि का मंदिर है और उसके थोड़े बगल में यहाँ पे गार्डन है और 25 फुट का मूर्ति लगा है. आओ साईं बाबा का पालकी. నచ్చినాం షాపింగ్. వాళ్ళ షాపింగ్ మొత్తం అయిపోయింది. వాళ్ళు మంది అన్ని పైలనే తీసుకున్నారు మాకు చెప్పకుండా. మేము ఇక్కడ విగ్రహం కాడ ఉన్నాం, వీళ్ళందరూ షాపింగ్ చేసుకున్నారు. జామకాయలు అన్నీ ఉన్నారు, జామకాయలు, పేడలు, విగ్రహం చిన్నది పాలది, ఇంకా ఏంటిది ఇసుంటి, ఇంకా ఏంటిది ఇంకొకటి ఇసుంటిది కొన్నారు ఇంట్లో. తర్వాత కొనుక్కో కదా, ఇవన్నీ ఎందుకు నీ దగ్గర ఉన్నాయి కదా అంగోటీలు.
కలెక్షన్ ఏ కలెక్షన్ అండి? విగ్రహం చూడు, ఆంజనేయుడు మంచిగా ఉన్నది కదా. మంచిగా ఉన్నది. నిఖిల్ బాలకృష్ణది ఉన్నది ఇక్కడ విగ్రహం, తీసుకుంటాం ఒకటి తీసుకొని. నువ్వు ఒక్క పొద్దు మా ఇంట్లో లేదు రాధాకృష్ణది. రాధాకృష్ణ రాధది అదే అంత డిజైన్ చేయండి. फ्यूचर है भाई तेरा, फ्यूचर है ये. तेरे को वही मिलेगी जो शॉपिंग करने वाली है. वही मिलेगी जो घुमाएगी तेरे को बार बार. और तू घूमेगा, मैं गारंटी बोल रहा तू घूमेगा उससे. ఇదైతే పెడతా నేను. ओ बॉयज का मिलता है, वो रहता है बॉय गर्ल्स मेरे पास है अरे बॉयज अलग అది అందం మాది. इसका फोटो में भी एआई का यूज करना पड़ता नहीं कुछ भी ऐसा होता फोटो निकालने के लिए फिल्टर लगाना पड़ता है, फिर बाद में एडिट भी करना पड़ता है. డిఫరెన్స్ పెట్టాలా ఇప్పుడు, డిఫరెన్స్ చూపెట్టాలా, కొలాజ్ చేసి పెట్టాలా చెప్పు. షాపింగ్ వైష్ణవి గురించి షాపింగ్ చేస్తున్నాం. అవునా, మన మరదలు పైలా మరదలు, ఫస్ట్ మరదలు भाई. పైలా ఇవి ఏంటి, పైలా మేము బచ్చాగల్లం ఉండే అప్పుడు టర్సైన్స్ ఉండే, ఇటువంటి టాయ్స్ లాగా, ఇటువంటి టాయ్స్ లాగా టర్సైన్స్ ఉండే. తాతగా రోజు గుండె కొట్టుకుంటాయి చోటా చోటా. सिंगल पीस 120 रुपया और मम्मी का हो सो आवाज उड़ गए इसी के साथ. ఏం పెట్టుకుంటారు దానిలో? అరే బాపరే, మస్తు ఉన్నది కానీ మస్తు రేటు కూడా మస్తు ఉన్నది. ఆవాజ్ వస్తుంది, బగ్గస్తుంది సౌండ్. అదేంటిది? అచ్చా దూబే భయపడుతుందా మంకితో? డాల్ ఇచ్చే కదా, ఒక డాల్ ఉన్నది. మంకితో భయపడుతుందా ఆమె? పిన్ని మంకితో భయపడుతుందా? పిన్ని ఓ పిన్ని డాల్ ఆగో పిన్ని ఇచ్చిందన్న మమ్మ. ఏంటిది? కెప్టెన్ అమెరికా ఏం చేయాలి మరి? కొన్ని ఒక కలెక్షన్ చేసుకోవాలి. అంత అమీర్లేంకి కలెక్షన్లు కూడా చేస్తాం మనం. ఇంత కలెక్షన్ పేర్లన్నా నేర్చుకుంటే పేర్లా చేతిలో పెట్టుకుంటాను. అక్కడ లేదనుకున్నా, మామ కొనియాలి అనుకున్నా, ఉన్నది ఇంట్లో. ఇంట్లో ఉన్నది, తెలిసినట్టు లేదు. అరే ఉన్నాయి, వాళ్ళ ఇంటికి ఎప్పుడు పోతావని నేను పోతా అప్పుడు. బండిట్లో వస్తాను ఇంకా మళ్ళీ చాలు చేసి ఇట్లా ఇట్లా పెట్టుకోవాలి. మంచిగా తీసుకోవాలి. ఎక్కడ ఎక్కడ యూజ్ చేస్తావు? हम पे आएगा एक इधर अगर लाइन दिन पकड़ेगा तो పంక 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 ఉంటుంది. తీసుకుంటే ఇంకేం రెండు కలర్ ఉన్నాయి, ఇవే ఉన్నాయి. యువర్ చాయిస్. వేరే పీసీ మనం ఇట్లా లైట్లు వస్తున్నాయి. అవి ఛార్జింగ్ వస్తాను. ఏంటిది? అడిగినావా? చలో మాది ఫోటో షూట్ అయిపోయింది మొత్తం అక్కడ మందిరం కాడ. ఇక మేము పోతున్నాం తినేదానికి. పోతున్నాం. हाय गाइस, हम लोग खाने के लिए जा रहे हैं. అగర్ పప్పా బ్లాగ్ చేసిండు అనుకో, ఆదా ఇన్ఫర్మేషన్ ఆడియన్స్ గెస్ట్ చేయాలి.
ఇక్కడ తినేదానికి వచ్చినాం. ఇది ఫ్రీ కాదు, ఫ్రీ భోజనాలు కావాలి. ఇవి 50 రూపాయలు ఇచ్చి ఇచ్చినాం. 50 రూపాయల టికెట్ ఇక్కడ 3 ఇస్తారు పైన. పోతున్నాం ఇప్పుడు, ఎంట్రీ ఇస్తాం. ఇక్కడ ఎట్లా తింటుల్లో అట్లా బయటికి వెళ్తుంది మంది జల్దీ. ఇక్కడ కొంచెం వెరైటీ ఉంటుంది. ఇక్కడ పాపడ్ ఇస్తారు ఉంటుంది. ఏం ఫోటో అది? అది కూడా పెయింటింగ్ మస్తు ఉన్నది. చాలత్రా ఇంకా హోటల్ లెక్క ఉన్నది మస్తుగా, పెద్ద హోటల్. మన సీట్లు ఇవి నలుగురు కూకుంటారు. కూకో ఎక్కడ నాకు పిల్లలు కూర్చుంటారు. దయ్యి వచ్చింది, దయ్యి. ఇప్పుడు చపాతీలు వస్తాయి. చపాతీ ఇంకా రైస్ వస్తుంది. రైస్ దొరకండి వినబడుతుంది అక్కడికి అయితే. ఇప్పుడు మేము తినడానికి వచ్చినాం. 50 రూపీస్ భోజనాలు వచ్చింది. థాలీ మొత్తం రెడీ అయింది. చపాతీ, పాపడ్, షీరా మస్తు ఉన్నది. తిన్నా మొత్తం ఏరుగా మంచిగా మస్తు ఉండే. పెరుగు కట్ అయింది కానీ పాపడ్ చీర అయితే 1 నంబర్ ఉండేది. మస్తుగా తిన్నాం మేము. ఇక మేము ఇప్పుడు రిలాక్స్ చేయడానికి మన రూమ్లలో పోతున్నాం. పోయి జర ఆరాం చేస్తాం మంచిగా. ఇప్పుడు బస్ వస్తుంది, సాయి సంస్థ బస్సు ఉన్నది. అది వస్తుంది ఆశ్రమంలో తీసుకోపోతుంది. భక్తి నివాసం ఉన్నది మాది, అక్కడ రూమ్ల కాడ తీసుకెళ్తుంది. మేము జర ఆరాం చేసి కొంచెం ప్యాకింగ్ కూడా వేయాలి. ప్యాకింగ్ చేసి జర టైంకి ఇక రాత్రి 10 బజే బస్సు ఉన్నది. మళ్ళీ స్లీపరే బుక్ చేసినాం.